చిన్నారి బోరు బావిలో పడి దాదాపు 24 గంటలు దాటిపోతోంది. ఇప్పటికీ కూడా పాపను రెస్క్యూ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. అక్కడి నుంచి మా ప్రతినిధి రోహిత్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. రోహిత్, నిమ్స్ డాక్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ సలహా మేరకు తదుపరి సహాయక చర్యలు ఉంటాయని ఇంతకుముందే ఎంపీ చెప్పారు. డాక్టర్లు ఎప్పుడొస్తారు, ఏం చెప్తున్నారు, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రతి విషయం ఇక్కడైతే సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. పాప ఇప్పుడు 100 అడుగుల లోతులో ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అధునాతన కెమెరాస్ని రప్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కెమెరాస్ లోపలికి దిగినప్పుడు వాటికి పాప ఆనవాళ్లు చిక్కలేదు. సో అధునాతన కెమెరాస్ని రప్పిస్తున్నారు. వాటిని బోరుబావిలోకి పంపించి పాప ఆచూకీని కనుగొనడానికి. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ ప్రొక్లైనర్ తవ్వుతున్నదంతా కూడా రాయి తగలడంతో రాయిని బ్రేక్ చేసి వాటిని తవ్వుతున్నారు. తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళేటప్పటికి సున్నప్రాయి తగిలింది. ఒక మెత్తటి ఇసుక తగులుతుండటంతో అక్కడ నుంచి తవ్వడం ఈజీ అవుతుంది. కానీ 100 అడుగుల్లోకి ఇక్కడికి తవ్వాలంటే మాత్రం కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి నిమ్స్ నుంచి ఒక మెడికల్ బృందం కూడా రాబోతోంది. వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితిని అంచనా వేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనతో ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఆయన పర్యవేక్షిస్తున్నారు. రాత్రి నుంచి కూడా ఆయన ఇక్కడే ఉన్నారు. సార్, ఆయన ఇప్పుడు ఓఎన్జీసీ అధికారులతో కూడా మాట్లాడామని చెప్తున్నారు. సార్, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు పొద్దున్న సంధి నిన్న రాత్రి సంధి ఏదైతే టెక్నాలజీ వాడుతున్నామో ఇది జేసీపీలతోటి అదే విధానంగా ముందుకు పోతున్నాం. అయితే ఇప్పుడు తెలిసింది ఏంటంటే పాప 70 ఫీట్ల కంటే లోతున్నది. మా కెమెరాలు కూడా అంత లేదు. కొత్త కెమెరాలు, కొత్త రకమైన కెమెరాలు తెస్తున్నాము. పొద్దుగా మధ్యాహ్నం అప్పటి వరకు కొంచెం సైన్స్ ఉండే ఏంటంటే సప్పుడులు వినబడుతుండే, పాప ఏడుపులు వినబడుతుండే. ఇప్పుడైతే మేము ఏమీ వినబడతలేదు. ఎందుకంటే మా కెమెరాలు ఎంత లోతు పోతలేవు. ఈ బహుశా ఈ వాన వల్ల తడి వల్ల కొంచెం జారినట్టుంది. మా కెమెరా కూడా తడిచినది. అంటే నీళ్ళు లేవు కానీ కొంచెం పదనం పట్టింది, అందుకే జారినవచ్చు. కానీ ఇప్పుడు వచ్చే కెమెరాలు ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, అంటే రాత్రి చీకట్లో కూడా కనబడే కెమెరాస్ వస్తాయి. అది 150 ఫీట్ లోపల పోతుంది. ఇప్పుడు గంటలు వస్తుండొచ్చు. దాని తర్వాత మనకు క్లియర్గా పాప పరిస్థితి తెలుస్తుంది. అప్పటి వరకు అఫ్కోర్స్ ప్రతి నిమిషం మాకు హోప్ తక్కువైతుంది. కానీ మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఏంటంటే 0.0% ఛాన్స్ ఉన్నా కూడా కంటిన్యూ చేయాలి. అదే ఎఫర్ట్ల వాన పడ్డా కూడా అదే ఎఫర్ట్లో జరుగుతున్నాయి. రాత్రి పగలు అదే ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఫ్లడ్ లైట్స్ వేసుకొని పని జరుగుతున్నది. కానీ ఒకటి ప్రాబ్లం ఏమవుతుందని, ఎంత లోతు పోతే పని అంత మెల్లగా అవుతున్నది. మీరు చూసింది. అందుకే ఇప్పుడు రాత్రి డాక్టర్స్ వచ్చి చూస్తారు అనుకుంటా. ఈ కెమెరాస్ వచ్చినాక, కెమెరాస్ రాకముందు వస్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు. వచ్చినాక వాళ్ళ పరిస్థితి చూసినాక ఒకవేళ పరిస్థితి మంచిగా తీయాలి. డాక్టర్స్ చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా తవ్వకాన్ని కొనసాగించాలా లేదని డిసైడ్ చేస్తారా, లేకపోతే ఖచ్చితంగా పాపని బయటకు తీసేంత వరకు తవ్వకాలు కొనసాగిస్తారు? లేదు, డాక్టర్స్ ఓన్లీ పాప పరిస్థితిని చెప్పగలుగుతారు. కానీ పాప డెప్త్ అయితే అదే డెప్త్ ఉన్నది కదా. అయితే పాప ఆ డెప్త్కు పోవాలని ఎట్లా అని చూస్తున్నాము. ఒక నిర్ణయం ఏమో ఓఎన్జీసీని పిలవాలని. ఫస్ట్ టైం ఓఎన్జీసీ అధికారులు రేపు వస్తామని ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లైట్లో వస్తుండొచ్చు. కలెక్టర్ గారు మాట్లాడినరు. అయితే పక్కకు ఉన్న బోర్వెల్ పక్కకు ఈ విధానంగా లోపల పోవాలంటే 1,00,000 క్యూబిక్ మీటర్లు తీయాలి. 120 ఫీట్లు పోవాలంటే. అయితే ఇది కనీసం 20 రోజులు పడుతుంది 1,00,000 క్యూబిక్ మీటర్లు కనీసం తీయాలంటే. కానీ ఈ పక్కకు ఓఎన్జీసీ 40 ఇంచుల డ్రిల్ వేస్తుంది అనుకోండి, అది కేవలం 1 డే అవుతుంది. కానీ ఆ మిషన్ వస్తుంది కూడా టైం పడుతున్నది. ఇక్కడ నుంచి రావాల్సి ఉంటుందన్న మిషన్. నేను కూడా అది రాజమండ్రి అక్కడ సైడ్ ఉన్నది. అది మిషన్ డిస్మాంటిల్ చేసి వస్తుంది 4 రోజులు పడుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తుంది 2-3 రోజులు పడుతుంది. ఆ ఇన్స్టలేషన్ కొరకు ఫౌండేషన్ కూడా వేయాలి మేము. అయితే అది కూడా పెద్దది. కానీ డ్రిల్ వాడుటేమో కనీసం ఓన్లీ 1 డేలో అయిపోతుంది, ఒక్క రోజుల పని. కానీ దాన్ని తీసుకొచ్చుడు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తుంది 7 రోజులు అవుతుంది. అయితే వేరే టెక్నాలజీ కూడా వాడటానికి ట్రై చేస్తున్నాం. నేను డిస్కస్ చేసిన అది లోపలికి మన మెడిసిన్ల హార్ట్ ఆర్టరీస్ క్లీన్ చేసేది బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. అయితే ఫుట్బాలర్స్ ఉంటుంది, గాలి తీసి లోపల పంపించి డీప్లేట్ చేసి ఇవన్నీ సాధ్యమా అని ఎక్స్పర్ట్స్ కూడా చేస్తున్నాము. అయితే ఆ టెక్నాలజీ తోటి పాప కిందికి బెలూన్ పంపించి బెలూన్ని ఇన్ఫ్లేట్ చేసి గుంచితే పాప కూడా మీదికి వస్తుందని ఆ టెక్నాలజీ వాడలేదు. అది వాడుతందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకోటి ఉన్న బోర్వెల్నే కూడిపోకుండా వెడల్పు చేయాలన్నా అది కూడా చూస్తున్నాము. కానీ మా ముఖ్య ప్రాబ్లం ఏంటంటే ఇలా స్ట్రాటా ఏదైతుందో మీద మెత్తటి మట్టు ఉంది. 3 ఫీట్లు వంగనే అన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయి. అది స్లో అయింది. మళ్ళా కింద మెత్తటి మట్టు ఉన్నది. అయితే
అది వెడల్పు చేసేది కొన్ని స్టార్టర్లో పనిచేస్తుంది, ఇక్కడ పనిచేయాలి. సో 3-4 టెక్నాలజీస్ ఎవాల్వ్ చేస్తున్నాము. ఇంజనీర్స్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, మేము ఉన్నాము. ఇవన్నీ కూడా 3-4 టెక్నాలజీస్ ఇంతకుముందు వాడలేదు. కానీ ఈ టెక్నాలజీ వల్ల ఇంత లోతు అయ్యి తీసి మంచిగా సక్సెస్ అయిన కేసెస్ మన భారతదేశంలో చాలా తక్కువ. పాప ఇప్పుడు 120 అడుగుల లోతులు ఉండుండొచ్చు అంటే మేము అనుకుంటున్నాం ఏంటంటే 70 ఫీట్ల కంటే కొంచెం ఎక్కువ పోయిండొచ్చు అని, అంటే 80 ఫీట్లు 90 ఫీట్లు పోయిండొచ్చు అనుకుంటున్నాము. అప్పుడు కొంచెం హోప్ ఉంటుంది. కానీ నిజంగానే 200-300 ఫీట్లు పోతే సాధ్యం కాదు. ఎందుకంటే బావి అయితే బోర్వెల్ అయితే 450 ఫీట్లు ఉన్నది. 90-100 ఫీట్లు ఉన్నదని మేము అనుకుంటున్నాము. అయితే కొంచెం హోపు, అంతకంటే లోపల పోతే ఇంకా అసలు చాలా కష్టము. ఈ మెడికల్ టీం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉందండి? కెమెరాస్ నేను కలెక్టర్ తోటి ఇంతకుముందు మాట్లాడితే కెమెరాస్ ఒక గంటలో వస్తాయి, దాని తర్వాత వస్తారు అని అనుకుంటా. బై 9 o'clock అట్లా వస్తుండొచ్చు అని మెడికల్ టీం. రైట్, మరొక గంటలో అధునాతన కెమెరాలు, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత పాప ఎంత లోతున్నప్పటికీ కూడా పాప ఆనవాళ్ళు తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఆ కెమెరాస్ లోపల పంపించిన తర్వాత మెడికల్ బృందం కూడా పరిశీలిస్తుంది పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని. 0.5% హోప్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తవ్వకాలను కొనసాగిస్తామని చెప్తున్నారు. ఒకవేళ కనుక హోప్ను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి తవ్వకాలు కొనసాగించాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్తున్నారు. ఒకవేళ 100-120 అడుగులు లోతు ఇక్కడికి తవ్వాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు ఓఎన్జీసీ వాళ్ళ సహాయం కూడా తీసుకోబోతున్నారు. ఓఎన్జీసీ నుంచి డ్రిల్లర్స్ని తీసుకుని వచ్చి ఇక్కడ సమాంతరంగా ఒక బోర్వెల్నే వేసి దాని నుంచి పాపని బయటకు తీయడానికి ఏమైనా అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడడం. కానీ ఆ మెషిన్ ఇక్కడికి రావడానికి 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆ మెషిన్తో బోర్ వేయడానికి 1 డే తీసుకున్న మెషిన్ ఇక్కడికి రావడానికి మాత్రం 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఉన్న ఎలాంటి అవకాశాన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకునే తీరుతామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం మనకి ఇక్కడ 2 ప్రొక్లైనర్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. సత్య, ఎస్టీవీ9 స్క్రీన్పై మీరు చూస్తూ ఉన్నారు. బోర్వెల్ లోపలికి కెమెరాను పంపించి పాప కదలికలను కనుగొనే ప్రయత్నం చేసినప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. పాప తన చేతులు కదుపుతోంది, చేతులు పైకి ఉండిపోయాయి. తన సాయం కోసం తన చేతులు కదుపుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇవి మనసు చెలించే దృశ్యాలు.
బోర్వెల్లోకి కెమెరాను పంపించినప్పుడు అక్కడ ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పాప చేతులు ఆడిస్తోంది, పాప అరుపులు కూడా అందులో రికార్డ్ అయ్యాయి. అయితే ఇది ఏ సమయంలో తీసిన దృశ్యాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పాప అయితే 100 అడుగుల లోతు దాటే ఇంకా లోపలికి వెళ్ళిపోయింది ఉంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరి కాసేపట్లో నిమ్స్ నుంచి ఒక ప్రత్యేక వైద్య బృందం అక్కడికి వెళ్తుంది. ఆ వైద్య బృందం చెప్పిన దాన్ని బట్టే తదుపరి చర్యలు ఉంటాయని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. పాప బతికే అవకాశాలు ఉంటే తాము ఎన్ని ప్రయత్నాలైనా చేస్తామో అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగితే మాత్రం పాపను బయటికి తీయాలన్నా చాలా రోజులు పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీనిపై ఆ పాప తల్లిదండ్రులతో కూడా మాట్లాడతామని చెప్తున్నారు. కానీ ఒక్క శాతం హోప్ ఉన్నా కూడా ఖచ్చితంగా తాము ఎంతవరకు అయినా వెళ్ళి పాపను రక్షిస్తామని చెప్తున్నారు. మా ప్రతినిధి రోహిత్ సంఘటనా స్థలంలో. రోహిత్, ప్రస్తుతం స్క్రీన్పై చూస్తున్నాం, చాలా చాలా హృదయం చలించే దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విజువల్స్ ఎప్పుడు తీసినవి? పాప చేతులు ఆడిస్తోంది, పాప అరుపులు కూడా అందులో రికార్డ్ అయ్యాయి. ఇవి కొద్దిసేపు క్రితమా లేకపోతే ఇప్పుడు తీసుకున్న విజువల్సా? ఏం చెప్తున్నారు అధికారులు? ప్రత్యూష, ఆ విజువల్స్ ఉదయం 9 గంటల వరకు కూడా పాప చేతులు కనిపించాయి, పాప అరుపులు వినిపించాయి, పాప దగ్గర నుంచి శబ్దాలు వినిపించాయి, చేతులు కదుపుతున్న దృశ్యాలు కనిపించాయి. అవి చూస్తున్నప్పుడే తల్లి పట్టుకోమా చిన్నారి అంటూ ఆ బోరుబావి దగ్గరే కూర్చుని ఆ చిన్నారిని పదే పదే పిలుస్తూ ఉంది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ పాప కొంచెం లోపలికి జారిపోతుంది. ఈ బోరుబావి మొత్తం 450 అడుగులు, పాప అప్పటికి 40 అడుగులు లోతులో ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్న మోటార్ని పైకి తీసేసిన తర్వాత పాప మరికొంత లోపలికి జారుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు పాప 70 నుంచి 100 అడుగుల మధ్యలో ఉండొచ్చని అనుకుంటున్నారు. ఒకవేళ 200 అడుగుల లోతులకు వెళ్ళిపోతే పాపను తీయటం అసాధ్యమయ్యే అవకాశం, కష్టసాధ్యం అని చెప్తున్నారు. సో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న అవకాశం ఉన్నా, ఏ చిన్న హోప్ ఉన్నా సరే పాపను బయటకు తీయడానికి జరిగే సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంటాం. కానీ ఒకవేళ 200 అడుగుల లోతులోకి వెళ్ళిపోతే బతికే అవకాశం లేదు అని కనుక డాక్టర్లు నిర్ధారిస్తే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చుని ఏం చేయాలనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికైతే వీళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్ లోపల పంపించినా పాప ఆచూకీ తెలియట్లేదు. కాబట్టి అధునాతన కెమెరాస్ రప్పిస్తున్నారు. అధునాతన కెమెరాస్ వచ్చిన తర్వాత, వైద్య బృందం వచ్చిన తర్వాత ఆ లోపల ఉన్న పరిస్థితులను చూసి వైద్య బృందం చెప్పే నిర్ణయాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే సూచనలను బట్టి తదుపరి ఏ చర్యలు తీసుకోవాలనే విషయాన్ని అయితే ఆలోచిస్తారు. అంతేకాదు ఓఎన్జీసీ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నారు. ఫస్ట్ టైం రాజమండ్రి నుంచి ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడారు. అక్కడున్న డ్రిల్లర్స్ని తీసుకుని వచ్చి సమాంతరంగా మరో బోర్బావుని నేరుగా స్ట్రైట్గా తవ్వి ఇప్పుడైతే ప్రొక్లైనర్ ద్వారా తవ్వుతున్నారు. ఈ ప్రొక్లైనర్ ద్వారా 100 అడుగుల లోతుకు తవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలా దూరం నుంచి కొన్ని అడుగుల వెనక నుంచి ముందుకు బోరుబావు వరకు తవ్వుకుంటూ రావాలి. మళ్ళీ ప్రొక్లైనర్ చుట్టూ తిరిగేంత విడుతులో ఆ తవ్వకాన్ని జరపాలి. ఇదంతా చేయటానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అయినా సహాయక చర్యలు కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని వదిలేయకూడదు. కాబట్టి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాం అని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో వైద్య బృందం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ని పంపించి, అధునాతన కెమెరాస్ని పంపించి వాళ్ళు ఏం చెబుతారు అనే దానిపైన కూడా ఇప్పుడు ఆధారపడి ఉంది. తల్లిని అయితే మాత్రం ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆ చిన్నారి ఆ కన్న తల్లికి దూరమై 24 గంటలు గడిచిపోయింది. 24 గంటలు దాటిపోయింది. నిన్న సరిగ్గా 6 గంటలకు ఆ కన్న తల్లి ముందే ఉంది. 6 గంటల 45 నిమిషాలకు ఆ ఇంటి పక్కనే ఉన్న, ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న ఈ బోరుబావిలో పడిపోయింది. అప్పటి నుంచి ఆ తల్లి ఆ పాప కోసం ఎదురు చూస్తూనే ఉంది. కంటికి రెప్ప వేయకుండా ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యల్ని అలా తదేకంగా చూస్తూనే ఉంది. ఆ తల్లి పడుతున్న బాధను ఎవరి తరం కూడా కావడం లేదు ఓదార్చడం. ఈ పసిపాపను మింగేసిన బోరుబావు చుట్టూ ఇప్పటికీ జనం మాత్రం అలాగే ఉన్నారు. రాత్రి నుంచి ఈ ఊరి జనం, స్థానికులు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉండి పాప బతకాలి, పాప ప్రాణాలతో బయటకు రావాలి అని కోరుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా రాత్రి నుంచి ఇక్కడే ఉండి పాపను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో బయటకు తీసుకుని రావాలని.
మొదట నల్గొండ నుంచి కరుణాకర్ టీం వచ్చింది, వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫెయిల్ అయిపోవడంతో రోబోటిక్ హ్యాండ్స్ని తీసుకొచ్చారు. ఆ రోబోటిక్ హ్యాండ్స్తో కూడా పాపను బయటకు తీసే ప్రయత్నం విఫలమైంది. కానీ అప్పటికి పాప 2 చేతులు కనిపిస్తున్నాయి విజువల్స్లో. పాప 2 చేతులు తాను పట్టుకోవటానికి ఇట్లా మూవ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంత సమయం గడిచే కొద్దీ, గంటలు గడిచే కొద్దీ పాప కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడైతే ఇంకొన్ని అడుగుల లోపలికి కెమెరాను పంపించినప్పటికీ కూడా ఆ కెమెరాకి పాప విజువల్స్ కనిపించట్లేదు. ఎక్కడో కొంచెం కనిపిస్తుంది. పాప అప్పటికి ఊపిరి తీసుకుంటుంది కాబట్టి బతికే అవకాశం ఉంటుందని అప్పటికి ఇక్కడున్న వైద్య బృందం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆ హోప్తోనే ఇంకా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ అధునాతన కెమెరాస్ వచ్చిన తర్వాత వాటిని లోపలికి పంపించి నిమ్స్ మెడికల్ టీం ఏం చెప్తుందనే విషయం పైన అధికారులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ నమ్మకం ఉంది కాబట్టి ఇంకా సహాయక చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. 2 ప్రొక్లైనర్లు ఇక్కడ సమాంతరంగా బోరుబావును తీసే పనిలో నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాయి. ప్రత్యూష. ఎస్ రోహిత్, అది ప్రస్తుతం సంఘటన స్థలంలో పరిస్థితి. ఇప్పటికీ పాప బోరుబావిలో పడి 24 గంటలు దాటిపోయింది. ఈరోజు ఉదయానికే పాపను బయటకు తీసేస్తారు అని అంతా కూడా నిన్న ఎంతగానో ఎదురు చూశారు. కానీ అందరూ ఎదురు చూసినట్లుగా ఏ చిన్న విషయం కూడా జరగలేదు. పాప ఇంకా లోపలికి వెళ్ళిపోయిందని చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అధునాతన కెమెరాల సాయంతో పాప అసలు ఎంత లోతులో ఉంది, పాప ప్రాణాలతో ఉందా లేదా, అసలు పాపను సజీవంగా బయటికి తీయగలమా లేదా అనే విషయాలు మరి కాసేపట్లోనే తేలబోతున్నాయి.